హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. టీజీపీఎస్సికి సంబంధించి కెమిస్ట్రీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్. టీజీపీఎస్సి నుంచి అసిస్టెంట్ సైంటిస్ట్కి సంబంధించి అంటే ఎనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి 20 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది మనకి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఇది మనకి జనరల్ రిక్రూట్మెంట్ కిందకి వస్తుంది. సో ఇది టీజీపీఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఎక్కడి నుంచి? పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఏ పోస్ట్కి? ఎనలిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్కి, ఎనలిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్కి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ఏమంటాం? అసిస్టెంట్ సైంటిస్ట్ అంటాం. అసిస్టెంట్ సైంటిస్ట్ అంటాం. మొత్తం ఎన్ని పోస్టులకు? 20 పోస్టులకు మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ వేకెన్సీస్ ఇవి. సో తప్పకుండా మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇది గెజిటెడ్ పోస్టు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది మనకి గెజిటెడ్ పోస్టు. సో మళ్ళీ ఈ అవకాశం రాజు, తప్పకుండా యూజ్ చేసుకోండి. మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్లో ఈ ఎనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్, అదేవిధంగా మెటీరియల్, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది, మీరు తీసుకోవచ్చు. సో ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ చూడండి, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 27th ఏప్రిల్న మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 27th ఏప్రిల్న ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది మరి అంటే మే 25న, 2026 మే 25న మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అంటే జూలై 2026లో ఉండొచ్చు. సో ఇది టెంటేటివ్ డేట్, మనకి కన్ఫర్మ్గా డేట్ ఇవ్వలేదు, టెంటేటివ్ డేట్ అనేది ఇచ్చారు. సో జూలైలో ఎప్పుడైనా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. సో గుర్తుపెట్టుకోండి, మనకి మే ఉంది, అదేవిధంగా జూన్ మాత్రమే టైం ఉంది. తప్పకుండా మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకి ఆల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మనకి ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత. సో ఎగ్జామ్ డేట్కి 7 days ముందు మనం ఆల్ టికెట్స్ను డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం మనకి? సో అసిస్టెంట్ సైంటిస్ట్ లేదా ఎనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి మొత్తం మనకి 20 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇది స్టేట్ లెవెల్ పోస్ట్, మనకి 20 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది మనకి 18 నుంచి 34 ఏజ్ అనేది ఉండాలి, ఓకేనా? 7th 1st 2026 వరకు 18 నుంచి 34 సంవత్సరాల వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. ఎవరికి? ఓపెన్ వాళ్ళకి. సో మీరు అదే ఎస్సీ ఎస్టీ బీసీ అయితే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అయితే మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అంటే 39 years వరకు కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా? నెక్స్ట్ శాలరీ ఎంత ఉంటుంది మనకి? 45,000 తోటి, ఆల్మోస్ట్ 46,000 తోటి మనకి స్టార్ట్ అవుతుంది. సో ఎండింగ్ వరకు ఎంత ఉంటుంది? 1,24,000 అనేది మనకి ఎండింగ్ శాలరీ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలి అనుకుంటారు. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు, బీఎస్సీ ఉంటే సరిపోతుంది. బీఎస్సీ కెమిస్ట్రీ ఉంటే సరిపోతుంది. అంటే మీరు డిగ్రీలో చేసినటువంటి గ్రూప్లో మీకు కెమిస్ట్రీ అనేది ఆప్షనల్గా ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ కానివ్వండి, నెక్స్ట్ బీజెడ్సీ కానివ్వండి, నెక్స్ట్ మనకి బయోటెక్నాలజీ కానివ్వండి, కొంతమందికి బయోటెక్నాలజీలో కూడా సో కెమిస్ట్రీ అనే ఆప్షన్ ఉంటుంది. ఎవరైతే డిగ్రీలో కెమిస్ట్రీ ఆప్షన్ పెట్టుకున్నారో వారందరూ కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది మీకు డిగ్రీ లెవెల్ పోస్ట్, ఇది డిగ్రీ లెవెల్ పోస్టు, పీజీ లెవెల్ పోస్ట్ కాదు. ఎవరైతే డిగ్రీ చేశారో, కెమిస్ట్రీ ఆప్షన్ ఉందో వారందరూ కూడా దీనికి అప్లై చేయొచ్చు. చాలా చాలా మంచి పోస్ట్ ఇది. సో మీకు ఎమ్యూనిటీస్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ చూడండి, సో ద అప్లికెంట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ who avail upper age relaxation will also be considered for ఓపెన్ కేటగిరీ, ఓకేనా? సో ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో, ఎస్సీ ఎస్టీ
బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అనేవాళ్ళు మనకి ఓసీలో కూడా అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో రీసెంట్గా మనకి దీనికి సంబంధించి ఇష్యూ జరిగింది కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కాంపిటీషన్లో ఉంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన ఇంతకుముందే చెప్పాను, ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ ఎన్సీసీ క్యాండిడేట్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి. నెక్స్ట్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే రిటన్ ఎగ్జామ్ ద్వారా మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ ద్వారా మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఇంటర్వ్యూ అనేది ఉండదు. నెక్స్ట్ ఇందులో మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. ఎగ్జామ్లో మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. ఎవరైతే ఓపెన్ కేటగిరీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో వారికి 40% మార్క్స్ అనేవి రావాలి క్వాలిఫై అవ్వాలంటే. నెక్స్ట్ బీసీ వాళ్ళకు 35% మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 30% మార్కులు అంటే 30% మార్కులు అనేవి రావాల్సి ఉంటుంది. సో ఇవి క్వాలిఫై మార్క్స్కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ యొక్క బ్రేకప్ కనుక చూసినట్లయితే సో ఇది మనకి స్టేట్ లెవెల్ పోస్టులు. ఓపెన్లో ఎన్ని ఉన్నాయి? మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. మొత్తం 7 పోస్టులు అనేవి ఓపెన్లో ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్కి 2, బీసీఏకి 1, బీసీబీకి 1, నెక్స్ట్ బీసీడీకి 1, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2కి 1, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3కి 1 ఉంది. నెక్స్ట్ ఎస్టీకి 3, నెక్స్ట్ హెచ్హెచ్ వాళ్ళకు 1 పోస్ట్ అనేది ఉంది. అంటే టోటల్ 20 పోస్టులు అనేవి మనకి ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? సో ఎగ్జామ్ మొత్తం కూడా మనకి 300 మార్క్స్కి ఉంటుంది. ఎగ్జామ్ అనేది 300 మార్క్స్కి ఉంటుంది. 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 అనేది మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి సంబంధించింది. పేపర్ 2 అనేది కెమిస్ట్రీకి సంబంధించింది. సో గుర్తుపెట్టుకోండి. సో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ పేపర్, ఇంకొకటి కెమిస్ట్రీ పేపర్. సో పేపర్ 1 అనేది 150 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 కూడా 150 మార్క్స్కి ఉంటుంది. మీకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డ్యూరేషన్ ఎంత ఉంటుంది మీకు అంటే మీకు 2.5 hours డ్యూరేషన్ అనేది ఉంటుంది. 150 minutes డ్యూరేషన్ అనేది ఉంటుంది. మొత్తం 300 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో సిలబస్ కనుక చూసినట్లయితే పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ కనుక చూసినట్లయితే మీరు పేపర్ 1కి సంబంధించిన సిలబస్ చూస్తే ఇది జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటిది. సో ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, నెక్స్ట్ ఎకానమీ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, నెక్స్ట్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ, నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ, నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్ అనేది మనకి అడగడం జరుగుతుంది. 150 మార్క్స్కి సంబంధించి పేపర్ 1లో జనరల్ స్టడీస్కి సంబంధించి మొత్తం మనకి 13 అంశాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించి సిలబస్ కనుక చూసినట్లయితే అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ పీరియాడిసిటీ, నెక్స్ట్ కెమికల్ బాండింగ్, ఆక్సిడేషన్ స్టేట్ అండ్ ఆక్సిడేషన్ నెంబర్, నెక్స్ట్ వచ్చి కెమిస్ట్రీ ఆఫ్ ఎలిమెంట్స్. ఇందులో మనకి కెమిస్ట్రీ ఆఫ్ ఎస్ బ్లాక్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్, నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ టెక్నాలజీస్, నెక్స్ట్ కెమిస్ట్రీ ఆఫ్ వాటర్, నెక్స్ట్ వచ్చి మనకి బాండింగ్ అండ్ షేప్స్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ ఆఫ్ ఆలిఫాటిక్ కాంపౌండ్స్, స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్, నెక్స్ట్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్, కెమిస్ట్రీ ఆఫ్ ఆరోమాటిక్ కాంపౌండ్స్, కెమిస్ట్రీ ఆఫ్ బయోమాలిక్యూల్స్. ఇందులో మనకి కార్బోహైడ్రేట్స్ అండ్ అమైనో యాసిడ్స్, నెక్స్ట్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా, సెకండ్ లా, నెక్స్ట్ ఫేజ్ రూల్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, నెక్స్ట్ సొల్యూషన్స్, కాలిగేటివ్ ప్రాపర్టీస్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, ఫోటోకెమిస్ట్రీ, కెటాలసిస్ అండ్ కొల్లాయిడ్స్. సో మీకు పేపర్ 1 అనేది మనకి సిలబస్ తక్కువగా ఉండొచ్చు, కానీ పేపర్ 2 సిలబస్ అనేది హెవీ సిలబస్. సో మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక మీకు సక్సెస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత మీరు ఎంత చదివినా కూడా వేస్ట్. ఎందుకంటే మనకి కెమిస్ట్రీ చదవడానికి దాదాపుగా 6 months నుంచి
1 ఇయర్ వరకు టైం పడుతుంది. ఈ సిలబస్ కంప్లీట్ చేయాలంటే మనకి ఆల్మోస్ట్ 6 మంత్స్ టైం పడేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఓకేనా. సో మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ మనకి మెటీరియల్, టెస్ట్ సిరీస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఎనలిస్ట్ గ్రేడ్ 2 తెలంగాణ ఎనలిస్ట్ గ్రేడ్ 2కు ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఆన్లైన్ మెటీరియల్ కానివ్వండి, అదేవిధంగా సో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కానివ్వండి, అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, నెక్స్ట్ మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లే స్టోర్లో మీకు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ టెస్ట్ సిరీస్ కానివ్వండి లేదా ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి అవైల్ చేసుకోవచ్చు. సో ఇది మనకి తెలంగాణకు సంబంధించి టీజీపీఎస్సీ నుంచి అనౌన్స్ చేసినటువంటి అసిస్టెంట్ సైంటిస్ట్ లేదా అనలిస్ట్ గ్రేడ్ 2కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క వివరాలు. ఓకేనా. సో మీకు అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో అప్లికేషన్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 27th ఏప్రిల్న మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే మనకి మే 25th ఎండ్ అవుతుంది. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే జూలై 2026 అంటే జూలై మంత్లో మనకి ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 2.5 months ఆర్ 2 months మాత్రమే మనకి టైం అనేది ఉంటుంది. ఎవరు ఎలిజిబుల్ దీనికి అంటే బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, డిగ్రీలో బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 20 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ ఎంత? 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అదేవిధంగా బీసీ వాళ్ళకి 5 years, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. తప్పకుండా అప్లై చేయండి. సో మనకి ఇది గెజిటెడ్ పోస్ట్ కాబట్టి ఎమ్యూనిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా జాబ్ ప్రొఫైల్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. సో తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఆన్లైన్ క్లాసెస్, అదేవిధంగా టెస్ట్ సిరీస్ మెటీరియల్ కోసం కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీరు వాటిని అవైల్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి యూట్యూబ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.